పొదలకూరు పట్టణ వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దమల్లు రమణారెడ్డి, గోగిరెడ్డి, గోపాల్ రెడ్డి, షేక్ అంజాద్ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. మా నాయకుడు కాకాని గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సోమిరెడ్డి నువ్వు సిద్ధమా అంటూ వాళ్ళు మండిపడ్డారు. ఇరిగేషన్ పేరెత్తితే ఎమ్మెల్యే సోమిరెడ్డికి భయం పుట్టుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కోనం బ్రహ్మయ్య, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడిచ్చారు, మీరేం మాట్లాడుంటే బాగుండేది, మళ్ళీ మా నాయకుడు మీకు సమాధానం చెప్పుండేవాళ్ళు. ఈరోజు గత్యంతరం లేక మీరు చేసేటువంటి ఈ చేష్టాల వల్ల మళ్ళీ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మాట్లాడుకుందాం, ఇరిగేషన్ కాలువల గురించి మాట్లాడుకుందాం. ఇరిగేషన్ కాలువల గురించి మీకు ఇరిగేషన్ అంటే మీకు ఎందుకు అంత ఉలిక్కిపాటు పడుతున్నారో నాకైతే అర్థం కావడంలే. మా నాయకుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఏం చెప్పాడు? 317 వర్కులకు సంబంధించి మీరు ఏం చెప్పారు? మేము ప్రతిపాదన తెచ్చాము, మేము వర్కులు జరుగుతున్నాయని చెప్పారు. మీరు మా నాయకుడు తెచ్చాడు, మేము అభివృద్ధి పదంలో మా సర్వేపల్లిని అంతా కూడా మేము సస్యశ్యామలం చేస్తామని చెప్పుకొచ్చారు. మా నాయకుడు చెప్పింది మీకు ఒకటే, గతంలో చేసినటువంటి ఇరిగేషన్ కాలువల యొక్క పనులకు సంబంధించి మీరు దొంగబులీలు చేసుకుంటూ మళ్ళా ప్రతిపాదనలు తీసుకొచ్చి మళ్ళా ఇంకో కార్యాన్ని శ్రీకారం చుట్టారని చెప్పేసి చెప్పగానే మీకు అంత ఎందుకు గులిపాటు దేనికి? 317 వర్కులకు సంబంధించి 17 కోట్ల వర్కులు మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు, తోక ముడిచారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మీరు లేదు మేము ప్రతిపాదనలు మాత్రమే తెచ్చాము, ఇంకా పనులు మొదలు పెట్టలేదన్నారు. కనీసం ప్రతిపాదన తెచ్చినప్పుడు మీరు పనులు చేయనప్పుడు కనీసం ఆ రైతాంగానికి సంబంధించి ఏ విలేజెస్లో కనీసం రైతులకైనా ఇన్ఫార్మ్ చేశారా? రైతులకైనా చెప్పారా? మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి మా నాయకుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీ నాయకుడు మీ చేత చెప్పిస్తున్నాడంటే దీనికన్నా ఇంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇంకో విషయం, ఇరిగేషన్ కాలువల గురించి సమగ్ర విచారణ చెప్పండి చెప్పి మా నాయకుడు చెప్పాడు. మా నాయకుడు క్లియర్ కట్గా చెప్తానున్నాడు, పదే చెప్తా ఉన్నాడు మా నాయకుడు కాకాని గోవర్ధన్ గారు. ఇరిగేషన్ కాలువల గురించి మీరు విజిలెన్స్ కాదు సిబిఐ అని చెప్తున్నాడు. మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు? మరి దేనికి రావట్లేదు మీరు? అంటే దాంట్లో తప్పప్పులు ఉన్నట్టే కదా. ఆ తప్పప్పులు మీరు విచారణలో ఏడ బయటపడతానే ఉద్దేశంతోనే కదా మీరు గమ్ముకుంటుండేది. మీరు సమాధానం చెప్పకుండా మీరు మీ ఇష్ట ప్రకారం మీరు మీ నాయకుల చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సమస్యల పట్ల అవగాహన ఉండే ఉంటారు. ఆ సమస్యల్ని లేవనెత్తినప్పుడు ఆ సమస్యల గురించి మాట్లాడకుండా మీరు ఏదేదో లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. యూరియా గురించి మాట్లాడాను అన్న పెద్ద మనిషి ఒక ఆయన, మీరు చెప్తే ఏదో మాట్లాడినట్టున్నాడు. యూరియా బహిరంగ మార్కెట్లో ఈరోజు ఎంతకు దొరుకుతుంది, ప్రజెంట్ మీరు ఎంతకు ఇస్తున్నారు, మా గవర్నమెంట్లో మేము ఎంతకు ఇచ్చాము అనేది క్లియర్ కట్గా చెప్తా. మీరు నిన్నేం చెప్పారు? 260 రూపాయలకే 266 రూపాయలకే మేము యూరియాని అందజేస్తున్నాం, ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేకుండా మాకు స్వచ్ఛంగా మాకు రైతులకు ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఏ గ్రామానికి వస్తారో రాండి, ఏ గ్రామానికి మీరు వస్తారో రాండి. 370 రూపాయల నుంచి 400 రూపాయలకి మీరు ఇస్తున్నారా లేదా బ్లాక్ మార్కెట్లో? బహిరంగ చర్చకు సిద్ధమా? ఎక్కడ వస్తుంది 260 రూపాయలకి యూరియా? 370 రూపాయలకి ₹1 తగ్గకుండా తీసుకుంటా ఉన్నారు. రైతుల్ని నట్టేట ముంచి కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు అన్ని ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మా నాయకుడి మీద మీరు లేనిపోని వాస్తవాలుగా వక్రీకరించడం అనేది ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో విషయం ఏంటంటే, మా నాయకుడు ఏదో అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, జైలుకి వెళ్ళాడని చెప్పాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేశారు. అదే
దేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ నా మీద వీళ్ళు ఆరోపణలు చేశారు సార్. నా మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నా మీద ఆరోపణలు చేసిన దానికి మీరు నా మీద సమగ్రంగా దర్యాప్తు చేయించి నిజాలు నిగ్గు తేల్చమని చెప్పి మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తే ఆయన స్పందించకపోగా మా నాయకుడు వెంటనే హైకోర్టుని ఆశ్రయించాడు. ఏం ఆశ్రయించాడు మీకు తెలుసు, మీకు పత్రికలు కూడా వచ్చింది. సిబిఐ ఎంక్వైరీకి నా మీద వచ్చిన ఆరోపణలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద దొంగ కేసులు పెట్టున్నారు, అది నిజాలు నిగ్గు తేల్చమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏకైక నాయకుడు రాష్ట్రంలో మాకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఇది ఆషామాషి విషయం కాదు. రాష్ట్ర ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం.